తక్కువ మంది ఉన్నా వీళ్ళు ఆత్మ సంబంధమైన వాళ్ళు. స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. తక్కువ మంది ఉన్నా దేవుని చేత ఎన్నుకొనబడిన వాళ్ళు, ఏర్పాటులో ఉన్న వాళ్ళు. అందుకే ఎప్పుడు కూడా సంఖ్య వైపుకు పోకండి అంటాను నేను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఇతర సంఘాలతో పోల్చుకుంటే మన సంఖ్య కొంచెమే అయినా బాధపడాల్సిందే లేదు. చాలామంది సేవకులు కూడా అదే చెప్తున్నాను. చిన్న సంఘం అండి ఎప్పుడు అన్నదో మాట. డిఎల్ మూడి అని ఒక దైవజనుడు ఉండేవారు. ఆయన ప్రసంగికునిగా పిలవడానికి ఒక పాస్టర్ గారు వెళ్ళి అడిగాడంట, సార్ మా చిన్న సంఘం అండి, స్పీకర్గా పిలుద్దాం అనుకుంటున్నారు, వస్తారా అని. మూడి గారు అన్నారట, చిన్న సంఘం ఎంతమంది ఉన్నారు? 50 మంది ఉంటారండి అన్నారంట. డిఎల్ మూడి గారు అన్నారంట, క్రీస్తు న్యాయపీఠం మీదట నిలబడి లెక్క అప్పజెప్పటానికి 50 అనే సంఖ్య చాలా పెద్దదే అన్నాడంట. స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. గట్టిగా హల్లెలూయా. 50 మంది విశ్వాసులకి లెక్క అప్పగించుకునేసరికి చెమటలు కారిపోతాయి. అక్కడ అర్థమైందా? 50 కూడా చిన్నది కాదు, 20 కూడా చిన్నది కాదు, 10 మంది కూడా చిన్నది కాదు. మన చేతిలో ఆత్మలు ఉన్నాయి లేదా అది చూసుకుందాం. దేవునికి స్తోత్రం. సంఘ ఆత్మీయత కొరకు మనం ప్రాకులాడితే సంఖ్యను విస్తరించుట దేవుడు చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి. మనం ప్రయాసపడాల్సింది దీని కొరకే. వచ్చిన ఆత్మలు ఆత్మీయతలో ఎదుగుతున్నాయా లేదా అనేది చూసుకుందాం ప్రియులారా. మందిరం పెద్దది కాదండి, ఆత్మీయత పెద్దగా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. గట్టిగా హల్లెలూయా. టెంట్ కింద ఇంత జనం టెంట్ కింద కూర్చున్నా పర్వాలేదు, షెడ్ కింద కూర్చున్నా పర్లేదు, కానీ దేవుడు వచ్చేదైతే మాత్రం అంతకంటే గొప్ప మందిరం ఇంకొకటి లేదు ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. టెంట్ అయితే ఏంటి, షెడ్ అయితే ఏంటి, పైన కప్పు లేకపోయినా సంఘం అంటే మందిరం కాదు, సంఘం అంటే మీరు కదా. ఆమేన్, హల్లెలూయా. మీరు ఇక్కడ కూర్చున్న దేవుడు ఇక్కడికి వస్తున్నాడు, మీరు అక్కడ కూర్చున్న దేవుడు అక్కడికి వచ్చేస్తున్నాడు, మీరు ఇక్కడ కూర్చున్న దేవుడికి వస్తున్నాడు లేదా? దేవుడికి ఏంటి పట్టింపు? మనమా మందిరమా? మా అమ్మే. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి గట్టిగా హల్లెలూయా. మనమే ప్రియులారా. మనకంటే, సంఘం కంటే, ఆత్మీయత కంటే, ఉపదేశం కంటే మన దృష్టిలో ఉన్నతమైంది ఇంకా ఏది ఉండద్దు ప్రియులారా. పొడుగ్గా ఇంత ఎత్తన సిలువ ఉండే సంఘాలు చూసుకుంటారు కొంతమంది. నేను చాలా పెద్ద సంఘానికి వెళ్తాను. సంఘం పెద్దదంటే అదేనా? మందిరమేనా? చాలామంది పెద్ద పెద్ద మందిరాలు కట్టే బిజీలో ఉన్నాం. సంఘాలు ఎవరు కట్టి పెట్టాలి? మందిరాలు కాదు, సంఘాలు కడదాం. అన్నీ వదిలేసిపోయేదే, సంఘమే పట్టుకొని పోతాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి గట్టిగా.